ఒక డైరెక్టర్కి కెమెరా నాలెడ్జ్ ఉండడం అవసరం అసలు, అంటే అది తెలిస్తే ప్లస్ అవుద్దా మైనస్ అవుద్దా? ఒక డైరెక్టర్గా ప్లస్ అవుద్ది. కొన్ని సందర్భాల్లో మైనస్ కూడా వచ్చు కదా, తనకు తెలిసిన అప్పుడు నేను ఎప్పుడు డైరెక్టర్ని తప్పట్టను. డైరెక్టర్ ఎప్పుడు సపోజ్ కరుణాకర్ ఉన్నాడు, తొలి ప్రేమ సినిమా చేస్తున్నాం కళ్యాణ్ది, అన్నా అన్నా వాంగా ఇంక నల్లరికి అంటాడు. వాడు ఎక్సైట్మెంట్ చాలా బాగుంటుంది. అది ఆర్టిస్ట్ ఎక్కడ పెడతావు అంటాం, అమ్మా ఎంగేట్ను అంటాడు. ఆ నిమిషం ఇదే కదా నీకు నచ్చింది, ఇక్కడే కదా, కొంచెం వెనకొచ్చి నువ్వు నించున్నా ఎగురుతున్నావుగా, నువ్వు నించిన పోట్ల ఆర్టిస్ట్ పెట్టి వెనకాలొచ్చా, ఓకేనా ఇది నల్లారికి బాగుందని చెప్పానన్న మీ ఇష్టం. ఇది ఏమవుతుందంటే ఆ డైరెక్టర్కి లోపల ఉంటుంది ఒక తపన ఉంటుంది, అది ఇలా వచ్చేది ఇలా వచ్చేది ఇంట్రెస్ట్ చాలా ఉంటుంది కదా. సో దాన్ని మనం కప్పుకొని చల్లార పెట్టేయకూడదు, నీళ్ళేసి ఆ ఫైర్ని వాడుకోవాలి మనం. ఓకే, దానికి వాళ్ళు ఇంటెలిజెంట్ అయితే డైజెస్ట్ చేసేసుకుంటారు, లేకపోతే వదిలేస్తారు. బట్ ఉండడం వల్ల ఇప్పుడు ఈ కరుణాకర్ అన్ని షార్ట్గా అని తనే కొంచెం వెనక్కి హీరోయిన్ ఎక్కడ పెడదాం అన్న, హీరోయిన్ ఎక్కడ పెడదాం అంటాడు, లేదన్నా కూడా పర్లా. సో ఉంటే నాకు అడ్వాంటేజ్ అంటే ఆ ఒక్క నిమిషం కూడా వేస్ట్ కాదు. సో లైట్, ఈవినింగ్ లైట్ అనేది ఫ్యూ సెకండ్స్ త్వరగా వెళ్ళిపోద్ది, అప్పుడు క్యాప్చర్ చేయడమే. అలాంటప్పుడు డైరెక్ట్ హెల్ప్ కావాలి. అంటే ఇప్పుడు అనేది ఇంత మరీ డెప్త్కి వెళ్ళి ఈ లెన్స్ ఏ లెన్స్ దేనికి ఏ లెన్స్ అనేది అవసరం. ఇప్పుడు సపోజ్ నాకు ఇప్పుడు మీకు క్లోజ్ కావాలని చెప్తే సరిపోతుంది కదా, ఒక డైరెక్టర్ నాకు టైట్ క్లోజ్ కావాలి, దానికి ఏ లెన్స్ వాడతారు నాకు ఎందుకు అది చెప్తే నాకు కోపం వస్తుంది. అదే అంటున్నాను, ఈ లెన్స్ ఏంటి నాకు కోపం వచ్చేస్తుంది. ఉంటుంది లోపల, ఏది కావాలో చెప్పండి. ఇప్పుడు కూడా నేను అన్న ఫుల్ ఫిగర్ అంటాడు డాన్స్ మాస్టర్ వచ్చి, వైట్ ఫుల్ ఫిగర్ టెలి ఫుల్ ఫిగర్ అని అడుగుతా. రెండు ఫుల్ ఫిగర్ పెట్టడంలో రెండు ఉంటాయి. ఓకే, వైడ్లో వేసి పెట్టచ్చు. దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను. వారసుడు సినిమా చేస్తున్నా ఇక్రిసేట్లో ప్రభుదేవ అన్న 20 మంది అంత డాన్సర్ సెంటర్ నాగార్జున అన్న షార్ట్ ఫుల్ ఫిగర్ అన్న అలా మూమెంట్ అన్న. ఓకే, నేను వెనకెళ్ళి టెలి పెట్టా, చూసాడు అన్న ఇప్పుడు ఇల్లు అన్న, అది ఎలా చెప్పాలో తనకు తెలియట్లా. ఏం కావాలి ప్రభు అన్న, వేణు ప్రభు ఇప్పుడు ఇల్లే, ఓహో లేదా సరే కెమెరా తీసి లో వేసి పెట్టు అని స్టాండ్లో ఉన్న కెమెరా కింద పెట్టా, చూశాను. ఇది కూడా వెళ్ళన్నా, మరి ఏం కావాలి ప్రభు నీకు, అది అది ఇప్పుడు వేణు అన్న, ఇప్పుడు వేణు అంటే అది ఏంటి నాకు ఎక్కట్లా. మేబీ ల్యాక్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్, లేకపోతే తాను కమ్యూనికేట్ చేసి నాకు అర్థం కావట్లా. ఇప్పుడు అంటే ఒక్క నిమిషం వరే వైడ్ లెన్స్ దగ్గర ఇప్పుడు ఆమన్నా ఇది అన్నాడు. సో అందుకని అది చూశాను కదా ఆ రోజు, అప్పటి నుంచి ఇప్పుడు దాకా, ఆ మర్నాడు నుంచి ఇప్పుడు దాకా డాన్స్ మాస్టర్ అన్నవారు ఫుల్ ఫిగర్ అంటాడు. ఫుల్ ఫిగర్లో 2 రకాలు, టెలి పెట్టచ్చు, వైడ్ పెట్టచ్చు. సో నీకేం కావాలని అడుగుతాడు, దాన్ని బట్టి పెట్టు. ఒకసారి వైడ్ పెట్టమన్న చోట నాకు బ్యాక్గ్రౌండ్ బాగోకపోతే ఈ షాట్ ఇప్పుడు వదిలే, నాకు లైట్ ఫేవర్గా లేదు, దీని తర్వాత షాట్ చెప్పు నేను తీసిస్తానని చెప్తా. ఓకే అన్న అంటాడు. రాష్ట్రీయ డైరెక్టర్ పిలుస్తాను, ఈ షార్ట్ నోట్ చేసుకో, లిరిక్ నెంబర్ 72లో వైట్ షార్ట్ అది తీయాలి మనం. సో ప్లస్లో ఉన్నాయి, మైనస్లో ఉన్నాయి.